ఇందులో ఇంకొక పక్కన వెహికల్స్ 2-వీలర్ 3-వీలర్ 4-వీలర్ ఈ వెహికల్స్ అన్నీ ఉన్నాయి. ఆ ఏరియాలో మొత్తం వెహికల్స్ అన్ని సబ్మెర్జ్ అయ్యాయి. కొన్ని వెహికల్స్ కొట్టుకొని పోయినాయి. కొన్ని వెహికల్స్ అయితే చాలా వరకు పాడైపోయే పరిస్థితికి వచ్చాయి. అన్నిటి కూడా కొన్నిటికి ఇన్సూరెన్స్ ఉంది, కొన్నిటికి ఇన్సూరెన్స్ లేదు. అవన్నీ అనలైజ్ చేయమన్నాం. అనలైజ్ చేసి 2 కేటగిరీస్ కింద ఒకటి ఇన్సూరెన్స్ అంతా ఇప్పించడం. దీనికి 10 days టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఒకవేళ ప్లస్ ఆర్ మైనస్ ఒక 2 రోజులు అటు ఇటు అయినా అన్ని కూడా ఇన్సూరెన్స్ సెటిల్ చేయడం ఒక ప్రధానమైన బాధ్యతగా పెట్టుకున్నాం. దీన్ని డ్రైవ్ చేస్తున్నాం. రెండోది, ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో బ్యాంకులో లోన్ తీసుకొచ్చుకున్నాడు కానీ వాళ్ళు ఓన్గా డబ్బులు పెట్టుకొని కానీ చాలా వరకు నష్టపోయారు. ఎవరైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉండి అందరిని చూశాను, కొన్ని ప్రాంతాల్లో మెట్ట ప్రాంతాల్లో ఉంటే తప్ప పల్లపు ప్రాంతాల్లో ఉండేవాళ్ళు మాత్రం 7 అడుగులు 8 అడుగులు 9 అడుగులు నీళ్ళు వచ్చాయి. షాపులు కొన్ని పూర్తిగా పోయినాయి, కొన్ని ఆఫ్ పోయినాయి. ఆ ప్రకారం మొత్తం అక్కడుండే ఏ ప్రోడక్ట్ అయినా, ఒక కిరాణా కొట్టు కావచ్చు, ఒక మెడికల్ షాప్ కావచ్చు, ఒక ఎలక్ట్రానిక్ షాప్ కావచ్చు, ఏదైనా సరే పూర్తిగా కూడా నష్టపోయే పరిస్థితికి వచ్చారు. వాళ్ళందరినీ ఇప్పుడు రివైవ్ చేయాలి. బ్యాంకుల్లో డబ్బులు తీసుకొని ఉంటే ఏ విధంగా వాళ్ళు రివైవ్ చేస్తాం. అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మామూలుగా బ్యాంక్స్, ఇటు స్టేట్ గవర్నమెంట్ ఏవైనా వాళ్ళ కన్సెషన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తామా, ప్రిన్సిపల్ అమౌంట్లో కూడా కొంత ఏమైనా తగ్గించగలుగుతామా, దాంట్లో ఉండే ఇన్స్టాల్మెంట్స్ కూడా పెంచగలుగుతామా, ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఈరోజు ఒక వ్యక్తి ఒక 25 లక్షల రూపాయలు వ్యాపారం చేస్తూ ఉంటే 15-20 లక్షల రూపాయలు సరుకు పోయి ఉంటే, ఇలాంటి 25 లక్షలు పోయి ఉంటే 25 లక్షల రూపాయలు వడ్డీ కడుతూ మళ్ళీ వ్యాపారం చేయడానికి పెట్టుబడి పెట్టాలి. అది అబ్నార్మల్ భారం అవుతుంది. ఈ కెనాట్ సస్టైన్, సర్వైవ్ కూడా కాలేడు. అలాంటి వాళ్ళకు రివైవల్ ప్యాకేజ్ ఏమి ఇవ్వగలుగుతాం అనే ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఇది కొంచెం డిఫికల్ట్ ఎక్సర్సైజ్. దాన్ని ఏ విధంగా చేయాలని ఆలోచించి ముందుకెళ్తాం. ఇంకొక పక్కన ఇండ్లల్లో ఉండే ప్రతి ఒక్కరికి ఒక స్టవ్ పోతుంది, లేకపోతే ఏసీ ఉంటే ఏసీ పోయింది, ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్ పోయింది, ఎలక్ట్రానిక్ ఏమున్నా అన్నీ కూడా పోయినాయి. ఇంట్లో ఉండే నిత్యావసర వస్తువులు, లేకుంటే బట్టలు, ఇంకా మామూలుగా కాదు, కొన్ని అయితే మామూలుగా ఏదైనా వుడన్ ఉంటే ఆ వుడ్ అంతా కూడా పాడైపోయింది, రీప్లేస్ చేసుకోవాలి. వార్డ్రోబ్స్తో సహా పూర్తిగా పోయినాయి. దానికి ఏం చేయగలుగుతాం కూడా ఆలోచిస్తున్నాం. ఈ విధంగా మొత్తం అది ఏ విధంగా చేయాలనో ఒక ఆలోచన ఇది ఉంది. అది రేపు ఎల్లుండికి రేపుకైతే మాకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ బ్యాంకర్స్తో చేయవలసిన పనులకు మాత్రం ప్రాధాన్యత ఇచ్చాం. రెండు కూడా లోన్స్ని రీషెడ్యూల్ చేయడం, లేకపోతే వాళ్ళ మీద ఉండే భారం తగ్గించడం, ఏమేం చేయగలుగుతామో మొత్తం మనం చేసే పరిస్థితిలో ఉండలేం. కానీ అటు బ్యాంక్స్, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరం కలిసి ఏం చేయగలుగుతామో సీరియస్గా ఎక్సర్సైజ్ చేస్తున్నాం. రేపటి నుంచి చర్చల్లో వాళ్ళ అసోసియేషన్స్ను కూడా ఇన్వాల్వ్ చేస్తాం. ఎవరైతే ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనో, లేకుంటే ఒక్కొక్క వర్టికల్ కిరాణా కొట్లుంటే వాళ్ళు ఏదైనా అసోసియేషన్ ఉంటే వాళ్ళని అందరిని ఇన్వాల్వ్ చేసి ఇవన్నీ సెట్ చేస్తాం. ఇంకొక పక్క ఆటోమొబైల్ మాత్రం ఇమీడియట్ టేకప్ చేశాం. ఇన్సూరెన్స్ ఉండేందుకు ఇన్సూరెన్స్ ఇప్పిస్తాం. లేని వాళ్ళకి ఏం చేయాలనో దాన్ని కూడా ఆలోచించి ఒక నిర్ణయం చేస్తాం. రెండో ప్రధానమైన నిర్ణయం ఈరోజు ఏదైతే ఇప్పటికీ ఫుడ్ అయితే 3 సార్లు ఇస్తున్నాం. ఈరోజు రేటింగ్ కూడా చాలా బాగా వచ్చింది. 82% హైయెస్ట్ వచ్చింది, 72% లాస్ట్లో వచ్చింది. ఓవరాల్గా ఆఫీసర్స్ అందరూ విత్ అడ్వర్స్ సిచ్యువేషన్లో స్ట్రగుల్ చేస్తున్నారు. ఎక్కడైతే బాగా వాటర్ ఉండి ఆ వాటర్ ఉండే ప్రాంతాల్లో
అక్కడుండే స్టాఫ్ కూడా నిర్వీర్యం అయిపోయారు. సచివాలయం అనేది డీఫంక్ట్ అయిపోయింది. వాళ్ళు కూడా బాధితులు. ఎక్కడో ఉంటారు, మొత్తం వాళ్ళ వస్తువులు పోయినాయి, బయట రాలేకపోతున్నారు, చాలా ఇబ్బందులున్నాయి. కానీ ఏవైనా ఇన్ని సర్కమ్స్టెన్స్ లో కూడా చాలా పెద్ద ఎత్తున అందరూ పనిచేస్తున్నారు. వాళ్ళని అభినందిస్తున్నా. రేపు ఇంకా కూడా దీన్ని ఇంకా స్ట్రీమ్ లైన్ చేయడం కోసం ముందుకు పోతున్నాం. ప్రజలను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకొని నాకు కూడా ఎప్పటికప్పుడు సమాధానాలు చెప్పడం అన్నీ చేస్తున్నారు. దీనివల్ల కూడా నాకు ప్రాపర్ ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. నేను వ్యాంబే కాలనీకి పోతే ఫుడ్ సరిగా లేదని చెప్పంటే మా వాళ్ళకి చెప్పి అవి టైటన్ చేయమన్నాం. ఈ విధంగా మొత్తం అన్ని సచివాలయాల్లో వచ్చే ఇన్ఫర్మేషన్ తీసుకొని ముందుకు పోతున్నాం. కొన్ని ప్రాంతాల్లో ఫుడ్ అయితే సరిపోతుంది, ఇంకా మీరు కానీ నిత్యావసర వస్తువులు కానీ నీళ్లు కానీ ఇస్తే మేమే వంట చేసుకుంటాను కూడా కొన్ని దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. అది కూడా వీలో పెట్టుకుంటాం. ఇప్పటికి 4 రోజులు అయింది, రేపు 5వ రోజు. అందుకని గ్రాడ్యువల్గా రీషెడ్యూల్ చేసి ఎక్కడైతే నీళ్లు లేవో ఆ ప్రాంతాలంతా కూడా రేపే ఎసెన్షియల్ కమాడిటీస్ అన్ని కూడా ఒక ప్యాకేజ్ ఇస్తున్నాం. 25 కేజీలు బియ్యం, అదే సమయంలో 1 కేజీ పప్పు, 1 లీటరు పామాయిల్, ఇంకొక పక్కన పొటాటో 2 కేజీలు, టొమాటో ఆనియన్ 2 కేజీలు ఇస్తున్నాం.